చలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూడబోతున్నాం. అది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను క్లారిటీగా. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ వేసుకోండి. అలాగే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు ప్రాసెస్ అయితే మిస్టేక్ అయితే అవుతుంది. మళ్ళీ మీకు పేమెంట్ చేసిన తర్వాత కూడా అన్సక్సెస్ఫుల్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. కాబట్టి వీడియో ఎన్వైక్ చూడడానికి ట్రై చేయండి, అక్కడ స్కిప్ చేయకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఫస్ట్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏపీ ఎంసెట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను వీడియో చేసేటప్పటికి నాకు ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్లోనే ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ నార్మల్గా రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరైతే చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. నేను ఇక్కడ నాకు ఇంకా రాలేదు. నేను ఈ వీడియో చేసే గైస్, నేను ఇక్కడ ఒక శాంపుల్ రిజిస్ట్రేషన్ అయితే చెప్తాను ఎలా చేసుకోవాలని, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అలాగే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఫస్ట్ అయితే అవన్నీ క్లియర్గా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీ ఆధార్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్దర్గా మీకు ఇక్కడ ఆ రెండు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే నార్మల్గా పర్సనల్ డీటెయిల్స్ అని. అవేంటంటే మీకు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫోటో కూడా ఎంటర్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ అలాగే రీజియన్. మీరు ఏ రీజియన్, ఎస్వి రీజనా ఏ రీజన్ అని క్లారిటీగా మెన్షన్ చేయండి. అలాగే కేటగిరీ అయితే పెట్టండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ కేటగిరీ ఫామ్ అయితే ఉంది. అంటే దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఏమైనా ఫైల్ కానీ అప్లోడ్ ఏమైనా చేయాలంటే చేయండి, లేకపోతే అక్కడ క్యాస్ట్ అడిగితే క్యాస్ట్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్. అంటే ఇప్పుడు నార్మల్గా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా, అంటే మీకు ఎలిజిబుల్ అవుతారా లేదా ఫీ రియంబర్స్మెంట్ సంబంధించి, అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎస్ నో అని అయితే పెట్టాల్సింది అయితే ఉంటుంది. నాట్ అప్లికేబుల్ అంటే వదిలేయచ్చు, ఓకేనా. అంటే అక్కడ నో అయితే పెట్టండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్. అంటే మీరు నార్మల్గా ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అదర్ స్టేట్స్ అని అక్కడ క్లారిటీగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వండి, మీకు ఏదో ఒక ఈమెయిల్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఇక్కడ ఏపీ మీ సేవ అని ఉంది కదా, అదర్ అప్లికేషన్ నెంబర్. అక్కడ ఏంటంటే మీకు మీ సేవ ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుందో ఆ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఓకేనా. మీ సేవ అది ఆ సర్టిఫికేట్ ఎవరి నుంచి ఇచ్చి ఉండాలి, మీ సేవ కానీ అలాగే ఏపీ సేవ ఇచ్చి ఉండాలి, ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. అలాగే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా స్క్రోల్ చేసుకుంటే ఫర్దర్గా అవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీకు నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో ఏం చేయాలంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే నార్మల్గా వచ్చేసరికి మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ అప్లై అయితే ఎస్ అని అయితే పెట్టండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫర్దర్గా ఇక్కడ వచ్చేసరికి ఏ రీజన్ అలాగే ఇవన్నీ చెప్పాను క్లారిటీగా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా స్క్రోల్ చేసుకుంటే ఇంకా మనకి ఇక్కడ నార్మల్గా ఇన్వాలిడ్ సర్టిఫికేట్ నెంబర్ అని ఇన్ కేస్ కానీ వస్తే మాత్రం మళ్ళీ మీరు ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వెళ్తూ ఉంటే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి నెక్స్ట్ పోర్టల్ వచ్చేసరికి ఇక్కడ మీకు మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ అయితే అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదైతే ఎంటర్ చేయాల్సింది అంటే ఉంటుంది. ఒక ఫామ్ లాగా ఫోటో తీసి 1 MB సైజ్లో అయితే అప్లోడ్ చేయాలి. మీకు అప్డోట్ స్కాన్ అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో అయితే చేసుకోవచ్చు, ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ అప్లికేబుల్. అలాగే మీకు ఈ అప్లై అయితే కానీ మీకు అంటే 2.5 ఎంత ఇన్కమ్ వస్తుందని ఇక్కడ క్లారిటీగా చెప్పున్నారు, ఇక్కడ చూసుకోవచ్చు. అదైతే మెన్షన్ చేయండి, ఓకేనా. మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని, అది మీకు ఫీ రియంబర్స్మెంట్కి అప్లై అవుతుంది కాబట్టి. అలాగే మీకు ఇక్కడ అదర్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఉంది కదా, ఈడబ్ల్యూఎస్ నెంబర్ అయితే ఏపీ మీ సేవ నుంచి వచ్చిన అప్లికేషన్ నెంబర్లో అక్కడ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అని ఉంటుంది. అదైతే ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది. అది కూడా ఏపీ సేవ అలాగే మీ సేవ ఈ 2 డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ 2 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ కానీ మీ దగ్గర ఉంటే ఆ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకా ఫర్దర్గా ఇలా నెక్స్ట్ ఇంకా మీకు అది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో అది వచ్చేసరికి 2024 నుంచి 2025 ఉండాల్సింది అయితే ఉంటుంది. పర్టికులర్గా చెప్తున్నాను. నేను ఏమైనా మిస్ అవుతా ఉంటే కానీ మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బ్రో నాకు ఇది చెప్పలేదని. అదైతే మీకు క్లారిటీ అయితే ఇస్తాను కామెంట్ సెక్షన్లో. చెప్పాను అనుకుంటున్నా. నాకు ఇంకా ఫర్దర్గా ఇలాగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కూడా ఇక్కడ అన్నీ అంటే 2 టైమ్స్ ఇచ్చాడు, అందుకని చెప్తున్నా. అలాగే మీకు ఇక్కడ ఇప్పుడు నార్మల్గా అదర్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అంటే మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉంటే ఎంటర్ చేయొచ్చు.
సో అదనమాట ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది. సో ఇన్కమ్ సర్టిఫికేట్స్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇచ్చాడు. అలాగే మీకు ఇంకా ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇంకా ఫర్దర్గా మీ స్టేట్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి గైస్, ఓకేనా. ఆంధ్రానా తెలంగాణ అని క్లారిటీగా ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫర్దర్గా ఏదైనా పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ఇప్పుడు నార్మల్గా పర్సనల్ స్పెషల్ కేటగిరీస్ అని కొన్ని అయితే ఉంటాయి. సో స్పెషల్ కేటగిరీస్ ఏంటంటే మీకు ఎన్సీసీ కానీ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లై అవుతాయి కదా. సో అవైతే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎలిజిబుల్ అయితే ఎస్ అని పెట్టండి, ఇన్ కేస్ నాట్ ఎలిజిబుల్ అయితే నో అని అయితే పెట్టండి. అలాగే మీకు ఎవరికైతే ఇవన్నీ ఎలిజిబుల్ అవుతాయో సో మీరు వచ్చేసరికి ఒక సెంటర్కి అయితే వెళ్ళాల్సింది అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను గైస్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో మీకు క్లారిటీగా చెప్తాను. సో ఇవన్నీ కూడా చెప్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి ఫర్దర్గా హాల్ టికెట్ నెంబర్, అలాగే మీకు ఇక్కడ బోర్డు ఉంటుంది కదా. సో పర్సంటేజ్ ఆఫ్ గ్రూప్ అంటే ఎంపీసీ ఉంటుంది కదా. సో ఎంపీసీ పర్సంటేజ్ మాత్రమే ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎంపీసీ పర్సంటేజ్ మాత్రమే ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది గైస్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫర్దర్గా మీకు ఎంపీసీ అని ఎంటర్ చేశారు కదా. ఇక్కడ ఏంటంటే ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ ఉంది కదా. సో అవైతే ఏంటంటే ఇప్పుడు మనకి అంటే ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు మార్క్స్ ఇచ్చుంటారు ర్యాంక్ కార్డులో. సో ఆ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది, ఓకేనా, ఎంట్రన్స్ టెస్ట్లో, ఓకేనా. మీకు క్లారిటీగా చెప్పాను అనుకున్నా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ వాంట్ చేంజెస్ ఎస్ఆర్ నో అని అయితే ఉంది కదా. సో అదేంటంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. సో అప్పుడైతే మీరు ఎస్ఏని అయితే పెట్టుకోండి, నాకు తెలిసినంత వరకు బెటర్ అయితే ఉంటుంది. సో మళ్ళీ మీరు అంటే రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ రీసబ్మిషన్ చేయాలంటే సో ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓకేనా, అదనమాట. సో ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ టోటల్గా. సో అదనమాట గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ మైనారిటీ అంటే సర్టిఫికేట్స్ అన్నీ ఎంటర్ చేయండి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఇంకేమున్నాయి, మైనారిటీ సర్టిఫికేట్ ఇచ్చాము. అలాగే ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి కూడా ఇక్కడ ఏంటంటే నార్మల్గా మీకు 10th 6th to 12th ఉంటుంది కదా. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సింది అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. సో మీ సర్టిఫికేట్స్ అంతా ఈ మాదికి ఫిల్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్ చేయాలి మీరు, సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ అయితే చేయాలి. సో ప్రతి ఒక్క కాపీని ఒక డాక్యుమెంట్ రూపంలో సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే నార్మల్గా స్పెషల్ కేటగిరీస్ ఎవరికైతే ఎలిజిబుల్ అవుతాయని. సో ఆ స్పెషల్ కేటగిరీస్ ఏంటంటే మీరు విజయవాడకి అయితే వెళ్ళాల్సింది అయితే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే విజయవాడ పాలిటెక్నిక్కి. సో మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. మీకు రెడ్ కలర్లో అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో అంటే ఇది స్పెషల్ కేటగిరీస్ వరకే, ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీరు ప్లీజ్ అటెండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. సో ఇక్కడ మీకు క్లారిటీగా అడ్రస్తో సహా ఇచ్చారు. సో మీరైతే అక్కడికి వెళ్ళాల్సింది అయితే ఉంది, ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అవన్నీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి. సో స్పెషల్ కేటగిరీ ఎవరికైతే ఎలిజిబుల్ అవుతుందో సో వాళ్ళైతే వెళ్ళాలి. సో అలాగే హెచ్సిఎల్ సెంటర్కి కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి వాళ్ళైతే. సో ఎవరికైతే అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వలేకపోతుందో వాళ్ళు కూడా హెచ్సిఎల్ సెంటర్కి అయితే వెళ్ళాలి, ఓకేనా. ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత సో ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ మీరు 6th to 12th అన్నీ అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ చెప్పాను అనుకుంటా. సో మీకు అలాగే మనకి హాల్ టికెట్ నెంబర్, ఎంపీసీ మార్క్స్, గ్రూప్ మార్క్స్ ఎంటర్ చేయండి, ఓకేనా. పర్సంటేజ్ ఆఫ్ గ్రూప్ మార్క్స్, ఇంటర్మీడియట్ అని క్లారిటీగా ఇచ్చాడు. సో అదైతే ఎంటర్ చేయండి ఇంటర్మీడియట్కి సంబంధించి. అలాగే హెచ్సిఎల్ సెంటర్ మీకు ఏది దగ్గరలో ఉందో సో అదైతే పెట్టుకోండి ఇక్కడ. సో హెచ్సిఎల్ సెంటర్ అని. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇంక ఫర్దర్గా ఇంకొచ్చేసరికి కూడా హెచ్సిఎల్ సెంటర్ అయితే పెట్టుకున్నారు కదా. సో నెక్స్ట్ ఇంకా ఇదే గైస్, ఇంకా అయిపోయినట్లే ఇంకా మనకి. సో అలాగే మీకు పేమెంట్ మెథడ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏదైతే ఉందో ఆ పేమెంట్ మెథడ్ అయితే పెట్టేసి మీరైతే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్. అలాగే మనకి పేమెంట్ వచ్చి ఓసీ వాళ్ళకి 1200, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకి 600 అయితే ఉంటుంది. సో ఇది గైస్ టోటల్గా ఓవరాల్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఎంతో ఇన్ఫర్మేటివ్ అయితే ఇచ్చాను ఈ వీడియోలో. సో మొత్తం ఏది మిస్ చేయలేదు, మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నా. సో ఫర్దర్గా ఇంకా ఏమైనా కానీ మిస్ చేసి ఉంటే ఇన్కేస్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఓకేనా, మీకంటే మీ దాంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా వరి ఉంటే ఒకసారి చెప్పండి.